హాయ్ గైస్, నా నేమ్ ఇస్ ఆదిత్య. ఈ వీడియోలో వీక్లీ కాంటెస్ట్ 481లో వచ్చిన క్వశ్చన్ సొల్యూషన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ మనకు ఒక ఇంటీజర్ n ఇస్తాడు. ఓకే, దాని తర్వాత మిర్రర్ డిస్టెన్స్ అని ఒక ఫ్యాక్టర్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది ఏంటిదంటే అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ n అండ్ రివర్స్ ఆఫ్ n. ఓకే, n ఇంకా రివర్స్ ఆఫ్ n మధ్యన మనకి డిఫరెన్స్ కావాలి, అబ్సల్యూట్ డిఫరెన్స్. ఓకే, అండ్ రివర్స్ ఆఫ్ n అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒకవేళ 25 ఉందనుకోండి, దాన్ని ఫ్లిప్ చేస్తే మనకు 52 వస్తుంది. దట్ ఈస్ రివర్స్ ఆఫ్ n. ఓకే, అంటే ఉన్న డిజిట్స్ ని మొత్తం అంతా ఫ్లిప్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో అది రివర్స్ ఆఫ్ n. ఒకవేళ 100 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉందనుకోండి, దాన్ని ఫ్లిప్ చేస్తే 01 అవుతుంది. 01 అయితే ఇట్ ఈస్ 1. ఓకే, సో టు డూ టు డూ దిస్ క్వశ్చన్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఏం చేయాలంటే మీకు ఇంటీజర్ n ఇచ్చేసిండు, దాన్ని మీరు రివర్స్ ఆఫ్ n లోకి కన్వర్ట్ చేసుకోవాలి. రివర్స్ ఆఫ్ n లోకి ఎట్లా కన్వర్ట్ చేసుకుంటారు? ఏదైతే లాస్ట్ డిజిట్ ఉందో అది ఒక టెంప్ అనే వేరియబుల్ తీసుకోండి. ఫస్ట్ టెంప్ లో n స్టోర్ చేసేసుకోండి. ఓకే, దాని తర్వాత రివర్స్ అనే వేరియబుల్ తీసుకోండి. ఫస్ట్ దాని వాల్యూ 0 అని పెట్టేసుకోండి. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 789 ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అనేది. దీంట్లో లాస్ట్ నెంబర్ అనేది రివర్స్ లో ఫస్ట్ నెంబర్ ఉండాలి. అంటే ఇట్లా రావాలి 9, ఇట్ ఈస్ 7. ఫర్ దట్ వాట్ విల్ బి డూయింగ్ ఇస్ ఫస్ట్ అయితే రివర్స్ ని 10 తో మల్టిప్లై చేసేసుకుంటాం. దాని లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని మనం రివర్స్ లోకి యాడ్ చేసేసుకుంటాం. ఓకేనా? ఈ లాస్ట్ డిజిట్ ఎట్లా యాడ్ చేస్తాం? ఇట్ ఈస్ లాస్ట్ డిజిట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులో 10 చేస్తాం, మనకి లాస్ట్ డిజిట్ అనేది వస్తుంది. ఓకే, రివర్స్ లోకి యాడ్ చేసేసుకుంటాం. ఓకే, దాని తర్వాత ఈ లాస్ట్ డిజిట్ అనేది తీసేయాలి. తీసేయడానికి ఏం చేస్తాం? మనం డైరెక్ట్ డివైడ్ బై 10 చేసేసుకుంటాం. 9. సో ఈ 9 అనేది వెళ్ళిపోతుంది. ఓకే, this is how we do it. Every time multiply by 10 and add the last digit. Until unless ఈ టెంప్ లో మనం ఎన్నైనా స్టోర్ చేస్తాం కదా, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 0. ఓకే, సో లెట్ us లుక్ ఎట్ ద కోడ్. అట్కన్ ఫస్ట్ రివర్స్ అనే ఇంటీజర్ 0 డిక్లేర్ చేసుకున్నాం. దాని టెంప్ అనే ఇంటీజర్ లో మనం n అనేది స్టోర్ చేసుకున్నాం. వైల్ టెంప్ అంటే టెంప్ 0 అయ్యేంత వరకు ఫస్ట్ రివర్స్ ని 10 తో మల్టిప్లై చేసాం. దాని తర్వాత రివర్స్ లో లాస్ట్ డిజిట్ ఆఫ్ టెంప్ ని యాడ్ చేసినాం. దాని తర్వాత టెంప్ ని డివైడ్ చేసినాం. ఓకే, తర్వాత యాక్చువల్ డిఫరెన్స్ బిట్వీన్ n అండ్ రివర్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి అవుట్పుట్ చేసేసినాం. ఓకే, రిటర్న్ చేసినాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో ఫస్ట్ మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చింది. దాని తర్వాత ఒక కాస్ట్ అనే ఒక అరే ఇచ్చింది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్ లెంత్. అంటే రెండు ఒకటే లెంత్. దాని తర్వాత ఒకదానికి ఒకటి లింక్. అంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్నది ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ అనేది అయితున్న ఫస్ట్ ఇండెక్స్ దాంతో కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏంటిదంటే మీరు చేయాల్సిన ఆపరేషన్ ఏంటిదంటే యూ కెన్ డిలీట్ ద క్యారెక్టర్స్ అండ్ మీకు ఫైనల్ గా ఆ స్ట్రింగ్ లో అన్ని క్యారెక్టర్స్ సేమ్ అయ్యేటట్టు చూడాలి. ఓకే, సో మీకు ఒక క్యారెక్టర్ ని డిలీట్ చేయడానికి సమ్ అమౌంట్ ఆఫ్ ఆపరేషన్ పడుతుంది, విచ్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ ఐ. అంటే ఐత్ ఇండెక్స్ లో ఎలిమెంట్ డిలీట్ చేయడానికి మీకు కాస్ట్ ఆఫ్ ఐ కాస్ట్ అనే పడుతుంది. ఓకే, you minimum cost to delete the array. You need to print this out, return that value. దీంట్లో ఏంటిదంటే స్ట్రింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇట్లా ఇచ్చిండు. దాని తర్వాత కాస్ట్ అనే అరే అనేది ఇట్లా ఇచ్చిండు 7865. ఓకే, 7865 ఇది కాస్ట్ అనే అరే. యూ నీడ్ టు డిలీట్ క్యారెక్టర్. ఇక్కడ మీరు బి అని డిలీట్ చేయొచ్చు కదా. బి డిలీట్ చేస్తే 8 కాస్ట్ పడుతుంది. కాస్ట్ ఈక్వల్ టు 8 లో మీకు క్యారెక్టర్స్ లో అన్ని ఎలిమెంట్స్ అనేవి సేమ్ అయిపోతాయి. టు డూ దిస్ ప్రాబ్లమ్ మనం ఏం చేస్తామంటే నేను బి క్యారెక్టర్ మొత్తం డిలీట్ చేయడానికి నాకు ఎంత కాస్ట్ పడుతుంది, ఐ విల్ బి క్యాలిక్యులేటింగ్ దట్. ఓకే, దాని తర్వాత ఏ క్యారెక్టర్స్ డిలీట్ చేయడానికి మొత్తం ఎంత కాస్ట్ పడుతుంది, బి క్యారెక్టర్స్ మొత్తం డిలీట్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది, సమ్ ఆఫ్ ఆల్ ద ఇండిసెస్ వేర్ ఎస్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇట్లనే ప్రతి ఒక్క ఆల్ఫాబెటిక్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, ఏకి ఎంత పడుతుంది, బికి ఎంత పడుతుంది, సికి ఎంత పడుతుంది, డికి ఎంత పడుతుంది, సో ఆన్. ఓకే, ఇట్లా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దీంట్లో నుంచి నేను ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంచాలి. వన్ క్యారెక్టర్ నీడ్ టు స్టే. సో నేనేం చేస్తానంటే క్యారెక్టర్
which takes most cost, takes highest cost to delete. ఆ క్యారెక్టర్‌ని నేను ఉంచుతా. ఓకేనా? ఐ విల్ కీప్ దట్ క్యారెక్టర్. ఓకే. ఆ క్యారెక్టర్ నుంచి మిగతా అన్ని క్యారెక్టర్స్‌ని నేను డిలీట్ చేస్తా. అంటే ఇప్పుడు హైయెస్ట్ కాస్ట్ అనే ఎక్స్ అనుకోండి. అంటే నేను బిని ఇక్కడ ఏని డిలీట్ చేయడానికి నాకు ఎంత కాస్ట్ పడుతుంది? 7, 6, 5 ఇట్ ఈస్ నథింగ్ బట్ 18. 18 కాస్ట్ అనే పడుతుంది. ఈ 18 కాస్ట్ పడేదాన్ని నేను అట్లనే ఉంచుతా. మిగతావన్నీ డిలీట్ చేసేస్తా. రైట్? సో, మిగతా వాటివి కాస్ట్ ఎంత? దీన్ని కాలిక్యులేట్ చేయడానికి నేనేం చేశానంటే ఫస్ట్ అయితే అన్నిటికి సమ్ తీసేసుకున్నా. అన్నిటికి సమ్ తీసేసుకున్న తర్వాత ఆ సమ్ మైనస్ ఆఫ్ హైయెస్ట్ కాస్ట్ క్యారెక్టర్ తీసేసినాననుకోండి. హైయెస్ట్ కాస్ట్ క్యారెక్టర్ తీసేసినాననుకోండి. ఐ విల్ బి గెట్టింగ్ ద రిమైనింగ్ కాస్ట్. The cost which we actually need to spend. Okay? This is how you do it. So, second question. అందుకని ఫస్ట్ f of 26,0 అనే ఒక వెక్టర్ డిక్లేర్ చేసేసుకున్నాం. దాంట్లో నేను ఎవ్రీ క్యారెక్టర్‌కి కావాల్సిన కాస్ట్ అని యాడ్ చేసేసుకున్నాం. ఓకే. దాని తర్వాత ఆన్సర్ ఈక్వల్ టు ఫస్ట్ అక్యుములేట్. అక్యుములేట్ అంటే అన్ని క్యారెక్టర్స్‌ని డిలీట్ చేయాలంటే ఎంత కాస్ట్ పడుతుంది. ఓకే. దాంట్లో నుంచి ఒక్క క్యారెక్టర్ ఉంచుతాం కదా! అందుకని హైయెస్ట్ క్యారెక్టర్ వాల్యూ అనేది నేను అట్లనే పెట్టేసాను. దాని నుంచి డిలీట్ చేసేసిన. ఐ విల్ బి రిటర్నింగ్ దట్ ఆన్సర్. ఓకే. దిస్ ఇస్ హౌ యూ డూ ది సెకండ్ క్వెషన్. ఓకే. లెట్స్ మూవ్ ఆన్ టు ది థర్డ్ క్వెషన్ విచ్ ఇస్ ఎ హార్డ్ క్వెషన్ టుడే. ఓకే. ఈ థర్డ్ క్వెషన్ ఏంటిదంటే మనకి 2 వెక్టర్స్ ఇస్తాడు ఫస్ట్. 2 అరేస్ ఇస్తాడు. నమ్స్ ఇంకా ఫోర్బిడన్. ఓకే. ఆఫ్ సైజ్ లెంగ్త్ అని. 2 లెంగ్త్ అని. అండ్ దీంట్లో ఉన్న ith ఇండెక్స్ అనేది దీంట్లో ఉన్న i ఇండెక్స్‌కి రిలేటెడ్ అయితది. ఓకేనా? సో, in this you need to make sure that no nems of I and forbidden of I have the same values. అంటే let me take an example over here. 1, 2, 3, 3, 2. Okay. 1, 2, 3, 8. ఓకే. 1, 2, 3 అండ్ 3, 2. దీంట్లో ఏంటిదంటే ఇది నమ్స్. ఇది ఫోర్బిడన్. ఓకే. దీంట్లో అంటే ఇక్కడ ఫోర్బిడన్‌లో ఫస్ట్ ఇండెక్స్‌లో 3 ఉంది. అంటే నమ్స్‌లో 3 ఉండొద్దు. ఓకేనా? నమ్స్‌లో 3 ఉండొద్దు. ఈ ఇండెక్స్. ఇక్కడేముంది 1. ఓకే. దిస్ ఇస్ 5. దాని తర్వాత ఇక్కడ 2 ఉంది. సో, నమ్స్‌లో 2 ఉండదు. బట్ ఇక్కడ నమ్స్‌లో 2 ఉంది. దిస్ ఇస్ నాట్ 5. అండ్ ఇక్కడ నమ్స్‌లో 1 ఉంది. ఇక్కడ ఫోర్బిడన్‌లో 1 ఉంది. నమ్స్‌లో 1 ఉండదు. బట్ ఇక్కడ 3 ఉంది. సో, ఇట్ ఇస్ 5. ఓకే. నౌ వాట్ యూ వాట్ యూ షుడ్ డూ ఈస్ యూ షుడ్ స్వాప్. ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. అదేంటంటే స్వాప్. నమ్స్‌లో ఏవన్నా 2 ఎలిమెంట్స్ అనేది మీరు స్వాప్ చేయొచ్చు. అది ఒక ఆపరేషన్ లాగా కౌంట్ అయితది. యూ నీడ్ టు ఫైండ్ మినిమమ్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే. సో దట్ ఈ ఫార్బిడన్ అరే అనేది సాటిస్ఫై అవుతది. అంటే ఇక్కడున్న ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉండొద్దు. ఓకే. ఇక్కడ ఉండదు. మినిమమ్ నంబర్ ఆఫ్ ఆపరేషన్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దెన్ యూ నీడ్ టు రిటర్న్ మైనస్. ఓకే. సో, ఫర్ దిస్ క్వెషన్ ఫస్ట్ పాసిబులా? నాట్ పాసిబులా? అని చూద్దాం. ఓకేనా? దాని తర్వాత విల్ బి చెకింగ్ ఇట్. ఓకే. పాసిబులా? నాట్ పాసిబులా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది మనం ఎట్లా చూస్తాం జనరల్‌గా. ఇప్పుడు నా దగ్గర నమ్స్‌లో 10 త్రీస్ ఉన్నాయి. ఓకే. 10 త్రీస్ ఉన్నాయి నమ్స్‌లో. 10 త్రీస్ ఉన్నాయి. నాకిప్పుడు ఫార్బిడన్‌లో 10 ఫార్బిడన్‌లో నాట్ 3 వాల్యూస్ ఎన్నుండాలి. సో దట్ ఐ కెన్ పుట్ దోస్ త్రీస్ దేర్. అంటే నమ్స్‌లో 10 త్రీస్ ఉన్నాయి గదా! రిమైనింగ్ పొజిషన్స్ లేకపోతే పొజిషన్స్ వేర్ 3 కెన్ బి దేర్. 3 కెన్ బి దేర్. అవి ఎన్నున్నాయి? విల్ బి కాలిక్యులేటింగ్ దట్. ఇఫ్ అంటే ఒకవేళ ఆహ్, దేర్ ఆర్ సమ్ పొజిషన్స్ లైక్ దేర్ ఆర్ 11 పొజిషన్స్ వేర్ 3 కెన్ స్టే. అంటే నమ్స్‌లో 11 ఇండెక్సెస్ దగ్గర 3 అనే ఎలిమెంట్ అనేది ఉండొచ్చు. అంటే ఫోర్బిడన్‌లో ఆ పొజిషన్‌లో 3 అనేది లేదు. దెన్ వి కెన్ సాటిస్ఫై ది అరే ఆర్ ఎల్స్ ఒకవేళ ఓన్లీ 9 పొజిషన్సే ఉన్నాయి. వేర్ 3 కెన్ స్టే బట్ దేర్ ఆర్ 10 త్రీస్. దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రైట్?
సో వాట్ వీ హావ్ టు డూ? వీ హావ్ టు చెక్ ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ ఎలిమెంట్ కి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి టు స్టే, హౌ మెనీ పొజిషన్స్ టు స్టే, అవి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి. దాని తర్వాత హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ రైట్. అంటే ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి ఉండడానికి, దాని తర్వాత యాక్చువల్‌గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి పొజిషన్స్ టు స్టే కంటే, దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇన్ సచ్ కేసెస్ రిటర్న్ మైనస్ వన్. ఓకే. దిస్ ఈస్ ద కండిషన్. ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం పాసిబుల్ నాట్ పాసిబుల్ అని చెప్తాం. హౌ టు కోడ్ దిస్ కండిషన్ యాక్చువల్లీ, లెట్ us see. ఫస్ట్ అయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ నమ్స్. ఓకే. దాని తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఫార్బిడన్, దాంట్లో కూడా క్యాలిక్యులేట్ చేయాలి. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్రీక్వెన్సీ అనేది 10 ఉంది. అండ్ దేర్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ n నెంబర్స్. దెన్ ది number of positions where 3 can stay will be n minus of 4 frequency of element in the 4 bidder కదా. అంటే 4 bidder లో 3 ఎన్ని పొజిషన్స్ లో ఉంది, ఆ పొజిషన్స్ అయితే స్టే చేయలేదు. సో n minus of number of positions where 3 is present, which is going to give number of positions where 3 can stay. 3 can stay. ఓకేనా. 3 can stay. ఇట్లా వేసి మనం ఒకవేళ -1 రిటర్న్ చేయాలో, లేకపోతే ఆన్సర్ అనేది ఎగ్జిస్ట్ అయితే లేదో చెప్పగలుగుతాం. సో ఈ ఒక్కదానికి మనం కోడ్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇంట్ n ఈక్వల్ టు నమ్స్ డాట్ సైజ్. ఓకేనా. తర్వాత మ్యాప్ 1, మ్యాప్ 2 అని తీసేసుకున్నాం. మ్యాప్ 1 అంటే నమ్స్ లో ఉన్న ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తుంది. మ్యాప్ 2 అంటే ఫార్బిడన్ లో ఉన్న ఫ్రీక్వెన్సీ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ హ్యాష్ ఫంక్షన్. ఓకే. దాని తర్వాత ఫస్ట్ నమ్స్ లో ఐటరేట్ చేసినాం. ఐటరేట్ చేసిన తర్వాత వాటి ఫ్రీక్వెన్సీ అనేది స్టోర్ చేసుకున్నాం. ఓకేనా. దాని తర్వాత మ్యాప్ 2 లో కూడా ఫ్రీక్వెన్సీ అనేది స్టోర్ చేసేసుకున్నాం. ఓకే. దాని తర్వాత మ్యాప్ 1 లో ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ఐటరేట్ చేస్తున్నాం. దాని తర్వాత పొజిషన్స్, రిమైనింగ్ పొజిషన్స్ వేర్ ద ఎలిమెంట్ కెన్ స్టే, ఇట్ ఈస్ గోయింగ్ టు ఈక్వల్ టు n మైనస్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద సెకండ్ అరే, ఫార్బిడన్ అరే. ఓకే. ఒకవేళ పొజిషన్స్ అనేవి యాక్చువల్‌గా తక్కువ ఉన్నాయి, దెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ అరే, దెన్ రిటర్న్ -1. ఓకే. దిస్ ఇస్ ద కోడ్ ఫర్ -1, నాట్ పాసిబుల్ కేస్. తర్వాత పాసిబుల్ కేసెస్. దీనికి ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వేర్ ది ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వేర్ ఎలిమెంట్స్ కెన్ బి ఈక్వల్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వేర్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అంటే నమ్స్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు ఫార్బిడన్ ఆఫ్ I. ఓకే. అది చూసుకుంటాం ఫస్ట్. ఓకేనా. దాని తర్వాత వాట్ కెన్ వి డూ ఓవర్ హియర్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 2, 3 ఉంది. దాని తర్వాత 0, 2, 2, 3 ఉంది. ఓకే. ఇది నమ్స్, ఇది ఫోర్బిడన్. దీంట్లో ఏం చేస్తామంటే ఇక్కడిక్కడ సాటిస్ఫై కావట్లే. ఓకే. ఇక్కడిక్కడ సాటిస్ఫై కావట్లే. ఇక్కడిక్కడ సాటిస్ఫై కావట్లే. ఓకే. లెట్ మీ స్టోర్ దీస్ నంబర్స్ ఫ్రీక్వెన్సీ. ఓకే. లెట్ మీ స్టోర్ దిస్ నెంబర్ ఫ్రీక్వెన్సీ. 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. ఓకే. 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. సో అది అనేది ఫ్రీక్వెన్సీ నేను స్టోర్ చేసేసుకుంటాను. అంటే దేర్ ఆర్ దీస్ మెనీ పొజిషన్స్ ఫర్ 2 ఈక్వల్ టు 2. అంటే 2 పొజిషన్స్ లో నాకు ఫోర్బిడన్ వాల్యూ, నమ్స్ వాల్యూ 2 అవుతుంది. సో ఐ నీడ్ టు రీప్లేస్ దీస్ పొజిషన్స్ విత్ సమ్ అదర్ నెంబర్, రైట్. అంటే 3, 3, 3, 2 ఇట్లా సమ్ ఆఫ్ ది అదర్ నెంబర్‌తో నేను రీప్లేస్ చేయాలి, రైట్. సో ఇఫ్ అందుకని బెస్ట్ పాసిబుల్ వే ఏంటిది? అందుకని నాకు మినిమమ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ కావాలి కదా. సో వాట్ ఐ విల్ బి డూయింగ్ ఈస్ ఐ విల్ బి స్వాపింగ్. అంటే ఎక్కడెక్కడైతే మనకి ఇట్లా సాటిస్ఫై కావట్లేదో వాటి మధ్యలో నేను స్వాప్ చేసేస్తా. దట్ ఇస్ ద బెస్ట్ ఆపరేషన్. స్వాప్ బిట్వీన్ బిట్వీన్ నాట్ సాటిస్ఫైయింగ్ నెంబర్స్. ఓకే. అంటే దేని దీనికి అయితే సాటిస్ఫై కావట్లేదు
నేను దాని మందులో పంపిస్తాను. ఈ స్వాపింగ్ అనేది ఎట్లా చేయగలుగుతాను నేను? హౌ కెన్ ఐ డూ దట్? ఫర్ దట్ వాట్ ఐ విల్ బి డూయింగ్? నేను ఫస్ట్ అన్నిటికి ఫ్రీక్వెన్సీ అనేది కాలిక్యులేట్ చేస్తాను. ఓకే. మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలిమెంట్ ఏది అని కాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలిమెంట్ ఏది? రైట్. ఒకవేళ 2 అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ హావింగ్ బ్యాడ్ పొజిషన్స్. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ హావింగ్ బ్యాడ్ పొజిషన్స్ విల్ బి 3. 1, 2, 3. అంటే బ్యాడ్ పొజిషన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి ఎన్నున్నాయి? అవి ఎన్నున్నాయి? అని కాలిక్యులేట్ చేస్తాం. 3. సో, నా దగ్గర 2 ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉన్నాయి. నార్త్ ఇంకో ఎలిమెంట్ అనేది డిఫరెంట్ ఉంది. రైట్. సో ఫర్ దిస్ వాట్ ఐ విల్ బి డూయింగ్ ఈస్, నేను ఈ 2 అనేది ఈ ఒక్క ఎలిమెంట్ తో నేను సాటిస్ఫై చేయగలుగుతానా? జనరల్ ఇక్కడ నేను సంథింగ్ స్వాపింగ్ చేసి కెన్ ఐ సాటిస్ఫై ఆల్ ది పొజిషన్స్? నో. నో, రైట్. బికాస్ నాకు ద నెంబర్ ఆఫ్ పొజిషన్స్ బై 2 చేసినా అనుకోండి. 1.5 వస్తే విచ్ ఇస్ 1 ఇన్ C++. ఫ్లోర్ వాల్యూ. నేను ఈ పొజిషన్స్ దాకా ఏవైతే వాల్యూస్ ఉంటాయో నేను వాటిని సాటిస్ఫై చేయను. మిగతా వాల్యూస్‌ని నేను సాటిస్ఫై చేయలేను. సో, ఇన్ సచ్ కేసెస్ ఐ విల్ బి ఔట్‌పుట్టింగ్ ది మాక్సిమం వాల్యూ. అంటే నేనేం చేస్తా? ఈ మాక్సిమమ్‌లో ఉన్న వాటిని నేను వేరే దాంతో నేను సాటిస్ఫై చేసేస్తా. వేరే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను వాటిని సాటిస్ఫై చేసేస్తా. దాంతో మాక్సిమమ్‌లో మిగతా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నేను బయటి వాటితోని సాటిస్ఫై చేసేస్తా. ఓకేనా? గాట్ మై పాయింట్? అంటే మాక్సిమమ్‌లో ఏవేవైతే వాల్యూస్ ఉన్నాయో అవి నేను వేరే వాటితోని సాటిస్ఫై చేసేస్తా. అండ్ రిమైనింగ్ వాల్యూ అనేది బయట ఔట్‌సైడ్ వాటితోని సాటిస్ఫై చేసేస్తా. ఇన్ సచ్ కేసెస్ ద ఔట్‌పుట్ విల్ బి మాక్సిమం. అండ్ ఇఫ్ నాట్, దెన్ ఇన్ సచ్ కేసెస్ లైక్ ఇక్కడ ఇంకో 3 ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో 3 ఉంది. ఫర్ దట్ ఏమైతది? 2, 2, 3, 3 అయితది. రైట్. దీని ఫ్రీక్వెన్సీ 2, దీని ఫ్రీక్వెన్సీ కూడా 2. అప్పుడేమైతది? ఒకవేళ నంబర్ ఆఫ్ బ్యాడ్ పొజిషన్స్ బై 2 ఈస్ గ్రేటర్ దెన్ ది maxi, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు maxi. ఇన్ సచ్ కేసెస్ ఐ విల్ బి రిటర్నింగ్ n బై 2. ఎందుకంటే దాని లోపల ఇంటర్నల్ అనేది సంథింగ్ చేసేసి నేను వాటిని సాటిస్ఫై చేయగలను. ఓకే. సో లెట్ us see ది కోడ్ ఫర్ ది థర్డ్ క్వెషన్. అందుకని ఫస్ట్ బ్యాడ్ అని ఒక మ్యాప్ క్రియేట్ చేసేసుకుందాం. దాని తర్వాత n బ్యాడ్. దిస్ ఇస్ గోయింగ్ టు స్టోర్ దిస్ ఇస్ గోయింగ్ టు స్టోర్ ది హౌ మెనీ బ్యాడ్ పొజిషన్స్ ఆర్ దేర్. తర్వాత మ్యాక్స్ ఏం చేస్తదంటే దాంట్లో అన్నిటికన్నా మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలిమెంట్. బ్యాడ్ పొజిషన్ ఉన్న దాంట్లో అన్నిటికన్నా మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలిమెంట్. ఓకే. దాని తర్వాత నెమ్స్‌లో ఇంకా ఫోర్బిడన్‌లో ఐటరేట్ చేసిన. దాంట్లో ఒకవేళ నెమ్స్ ఇంకా ఫోర్బిడన్ ఈక్వల్ అయితే అప్పుడు నంబర్ ఆఫ్ బ్యాడ్ పొజిషన్ ప్లస్ తర్వాత మాక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ. అంటే దాని ఫ్రీక్వెన్సీ అని ఇంక్రీజ్ చేసిన తర్వాత మాక్సి ఆఫ్ దట్ దాని ఫ్రీక్వెన్సీ అనే స్టోర్ చేసిన. ఓకే. దాని తర్వాత ఇంట్ ఆన్సర్ ఈక్వల్ టు 0. దాని తర్వాత రిమైనింగ్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే. రిమైనింగ్ పొజిషన్స్ ఎన్నైతే ఉన్నాయో n బ్యాడ్ మైనస్ మాక్సి విల్ బి ద రిమైనింగ్ పొజిషన్స్. అంటే మాక్సి కాకుండా రిమైనింగ్ పొజిషన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? రిమాలు ఉన్నాయి. ఓకేనా? ఒకవేళ రిమైనింగ్ పొజిషన్స్ ఆర్ గ్రేటర్ దెన్ ది మాక్సి, దెన్ ఐ కెన్ సాటిస్ఫై ది ఇంటర్నల్లీ. అంటే లోపల నేను సమ్ ఆఫ్ ది అదర్ థింగ్ చేసేసి నేను సాటిస్ఫై చేయగలుగుతా. ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు n బ్యాడ్ ప్లస్ 1/2 రిటర్న్ ఆన్సర్. ఓకే. ఆర్ ఎల్స్ న్ నా నేను జస్ట్ మాక్స్‌ని సాటిస్ఫై చేస్తే మిగతావన్నీ కూడా సాటిస్ఫై అయితాయి. ఓకే. సో రిటర్న్ మాక్స్ అండ్ రిటర్న్ -1. ఓకే. దిస్ ఈస్ ద కోడ్ ఫర్ థర్డ్ క్వెషన్. దాని తర్వాత లెట్ us see at the fourth question. ఫోర్త్ క్వెషన్ ఏమంటుందంటే ఆహ్, మీకు ఒక ట్రీ ఇచ్చారు. లైక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. లెట్ దిస్ బి ద ట్రీ. ఓకే. ఈ ట్రీలో ఎవ్రీ నోడ్ ఈస్ ఇన్ వన్ గ్రూప్. ఎవ్రీ నోడ్ ఇన్ వన్ గ్రూప్. ఓకేనా? ఏదైనా ఒక గ్రూప్‌లో ఉంటది. ఆ గ్రూప్ సైజ్ అనేది అంటే గ్రూప్ అనేది 1-20 మధ్యలో ఉంటది. ఓకే. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హింట్ గివెన్ బై ది లీడ్ కోడ్. ఓకే. దాని తర్వాత ఈ గ్రూప్‌లో ఫర్ ఎగ్జాంపుల్
నేను వీటికి గ్రూప్ నంబర్ ఇచ్చేస్తున్నా. ఫస్ట్ అయితే దీనికి నోడ్స్ 0, 1, 3, 4, 5, 6, 6 ఓకే. తర్వాత ఇది గ్రూప్ 1 ఉంది. ఇది కూడా గ్రూప్ 1 లోనే ఉంది. ఇది గ్రూప్ 1 ఉంది. తర్వాత ఇది గ్రూప్ 2 లో ఉంది. ఇది గ్రూప్ 3 లో ఉంది. ఇది గ్రూప్ 3 లో ఉంది. ఇది కూడా గ్రూప్ 3 లో ఉంది. ఓకే. లెట్ దిస్ బి ది గ్రూప్. ఓకే. ఇప్పుడేమంటున్నానంటే నాకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ 0 అనేది గ్రూప్ 1 లో ఉంది. నా 0 దగ్గర నుంచి ఏవేవైతే మిగతా గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటికి నాకు డిస్టెన్స్ కావాలి అని అంటుంది. ఓకే. 0-1 తర్వాత 1-6 ఓకే. దాని తర్వాత ఈ 1 ఉంది. 1-0 నేను ఆల్రెడీ కాలిక్యులేట్ చేసిన. వెన్ ఐయామ్ కాలిక్యులేటింగ్ 0-1. సో, ఐ హావ్ టు కాలిక్యులేట్ 1-6. 1 నుంచి 6 దాకా నాకు డిస్టెన్స్ కావాలి. ఐ వాంట్ సమ్ అంటే ఐ నీడ్ distance between the node I and j such that I and j belong to same group. ఓకేనా? సమ్ అన్నిటికి నాకు సమ్ అనేది కావాలి. ఓకే. టు డూ దిస్ ప్రాబ్లమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లాజిక్ అనేది మీకు ఇట్టుకోవాలి. ఏంటిదంటే వెనెవర్ ఐఎమ్ ట్రావెలింగ్ త్రూ ఏ నోడ్ అంటే ఇప్పుడు 1-6 అనేది పోతున్నా. ఓకే. ఫస్ట్ 1 నుంచి 0 తర్వాత 0 నుంచి 2, 2 నుంచి 3 ఓకే. సారీ 2 నుంచి 5 తర్వాత 5 నుంచి 6 ఓకే. అప్పుడేమైతది? నేను ఏ నోడ్ నుంచైతే పాస్ అయితున్నానో, ఆ నోడ్ వాల్యూ అంటే నాకు ఎవ్రీ టైమ్ ఐయామ్ పాసింగ్ త్రూ ఎ నోడ్ నా వాల్యూ నా డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, కెన్ ఐ సే థట్ మీరు కొద్దిగా రివర్స్‌లో థింక్ చేస్తే ఒక నోడ్ దగ్గరికి ఎళ్ళిన తర్వాత ఒక నోడ్ అనేది నా లెఫ్ట్ సైడ్ ఉన్న వాటికి, రైట్ సైడ్ ఉన్న వాటికి ఒక బ్రిడ్జ్ లెక్క యాక్ట్ చేస్తుంది. విచ్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ మై డిస్టెన్స్ బై 1 రైట్? ఇంక్రీజ్ మై డిస్టెన్స్ బై 1 రైట్? సో, వాట్ కెన్ ఐ డూ? నేను ఒక నోడ్ దగ్గరికెళ్ళి ఎవ్రీ టైమ్ నా బ్యాక్ సైడ్ ఎన్ని నోడ్స్ ఉన్నాయి ఆఫ్ ఎ గ్రూప్. అంటే 1 గ్రూప్‌లో ఉన్న నోడ్స్ ఎన్నున్నాయి నా బ్యాక్ సైడ్. ఓకే. ఇక్కడ ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. నేను నోడ్ 2 చూసుకుంటే 2 ఉన్నాయి. రైట్? దాని తర్వాత నా రైట్ సైడ్ ఉన్న నోడ్స్‌లో ఎన్నున్నాయి? ఎన్నున్నాయి? ఒకటే ఉంది. సో, 1. సో, నేను ఈ రెండిటికి ఇటు సైడ్ పోవడానికి నేను నా డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా బై 1. సో, వాట్ ఐ విల్ బి డూయింగ్ ఆన్ 1 2 ఇంటూ 1 ప్లస్ దీని ఆన్సర్‌లో అనే ఒక వేరియబుల్‌లోకి నేను యాడ్ చేసేసుకుంటా. ఓకే. ఇన్ సచ్ ఎ వే ఎవ్రీ నోడ్ అనేది సమ్ ఆఫ్ ది అదర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో, ఐ విల్ బి కాలిక్యులేటింగ్ ప్రతి ఒక్క దానికి నా లెఫ్ట్ సైడ్ ఎన్నున్నాయి, నా రైట్ సైడ్ ఎన్నున్నాయి. అంటే నా చైల్డ్ లోపల ఎన్నున్నాయి, దాని తర్వాత నా పేరెంట్ నుంచి ఎన్నున్నాయి. నేను ఆ నోడ్స్ వాల్యూ సమ్ అనేది నేను యాడ్ చేసుకుంటా. ఓకేనా? సో, దిస్ హౌ యూ డూ ఇట్. ఇఫ్ యూ డిడ్న్ట్ అండర్‌స్టాండ్ లిసన్ మీ అగైన్. పైనుంచి ఎన్నైతే వచ్చినాయో నాకు, ఆ పైనుంచి ఎన్ని నోడ్స్ ఉన్నాయి? నోడ్స్ ఫ్రమ్ అప్, నోడ్స్ ఫ్రమ్ అప్, ఎన్నైతే ఉన్నాయి? దే గో డౌన్. కిందకి పోయిన తర్వాత ఎన్నైతే చిల్డ్రన్స్ ఉన్నాయో వాటి మధ్యల నా నోడ్ అనేది ఒక డిస్టెన్స్ అనేది యాడ్ చేస్తుంది. అదే ఎన్ని సార్లు యాడ్ చేస్తుంది? నంబర్ ఆఫ్ నోడ్స్ బిట్వీన్ అప్ అంటే ఇక్కడ యూ ఉన్నాయనుకోండి. కింద చైల్డ్‌లో బి ఉన్నాయనుకోండి. ఎన్ని సార్లు యాడ్ చేస్తుంది? యూ ఇంటూ బి టైమ్స్ యాడ్ చేస్తుంది. ఆ డిస్టెన్స్ అనేది. రైట్? సో, థిస్ ఈస్ ద లాజిక్ ఫర్ దిస్ క్వెషన్. దీన్ని మీరు ఎట్లా కోడ్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూట్ నోడ్ నుంచి డీఎఫ్ఎస్ స్టార్ట్ చేస్తారు. ఓకే. డీఎఫ్ఎస్ స్టార్ట్ చేస్తారు. డీఎఫ్ఎస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒక నోడ్‌కెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వెక్టర్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకే. ఆ వెక్టర్‌లో ఏం స్టోర్ చేసుకుంటారంటే ఎవ్రీ గ్రూప్, ఎవ్రీ గ్రూప్‌లో ఉన్న నంబర్స్ ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క గ్రూప్‌లో ఫర్ ది సబ్ ట్రీ. ఫర్ ది సబ్ ట్రీ. అంటే ఒక నోడ్ నుంచి కింది వరకు ఉన్న దాంట్లో ఒక్కొక్క గ్రూప్‌లో ఎంతెంత నంబర్స్ ఉన్నారు. ఆఫ్ సైజ్ 21 ఈ ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసేసుకుంటాం. ఓకేనా? అన్ని ప్రస్తుతాన్ని 0 పెట్టేసుకుంటాం. ఫస్ట్ అయితే దీన్ని యాడ్ చేసేస్తాం. ఇది ఏ గ్రూప్‌లో అయితే ఉందో ఆ గ్రూప్‌లో వాల్యూ అనేది 1 పెట్టేస్తాం. ఓకేనా? దాని తర్వాత రిమైనింగ్ కేసెస్‌లో అన్నిటికి ప్లస్ చేసేస్తాం. ఆర్ ప్లస్ ఈక్వల్ టు 1 చేసేస్తాం. ఓకే.
దాని తర్వాత ఆహ్, దాని తర్వాత ఎవ్రీ టైమ్ కిందకి పోయేసరికి కిందకి పోతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ నోడ్‌కొచ్చింది. లీఫ్ నోడ్ ఏం చేస్తది? నా కింద ఇన్ని నోడ్స్ ఉన్నాయి ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్. అదనేది నా పేరెంట్‌కి ఇచ్చేస్తా. ఓకే. నా పేరెంట్ ఏం చేస్తది? నా పైన ఇన్ని నోడ్స్ ఉన్నాయి. ఆహ్, దాని తర్వాత నా కింద ఇన్ని నోడ్స్ ఉన్నాయి. దాని తర్వాత నా కింద నుంచి ఏవైతే నోడ్స్ వచ్చినాయో నా దగ్గరికి, ఆ నోడ్స్‌లో ఈచ్ గ్రూప్ ఎన్నెన్నున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 నుంచి నాకు 2 ఉన్నాయి. గ్రూప్ 3 నుంచి నా దగ్గర 4 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 నోడ్స్ ఉన్నాయి. 2 నోడ్స్ అండ్ యాక్చువల్‌గా మొత్తం అనేవి 6 నోట్స్ ఉన్నాయి. దాని తర్వాత 7 నోట్స్ ఉన్నాయి. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 3 నుంచి. ఓకే. సో, నా పేరెంట్ ఎన్నుంటాయి? ఇప్పుడు నా కింద అయితే ఇన్నున్నాయి. 2 ఇంకా 4. నా పేరెంట్ ఎన్నుంటాయి? 6 - 2 అండ్ 7 - 2 విచ్ ఈస్ ఈక్వల్ టు 3 అండ్ 4. ఇవి పేరెంట్ వాల్యూస్. ఇవి చైల్డ్ వాల్యూస్. ఇవి పేరెంట్ వాల్యూస్. ఓకే. ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే మనం ఆ నోడ్ అనేది ఎన్నిటికి మనకి డిస్టెన్స్ అనేది యాడ్ చేస్తుంది. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు 2 ఇంటూ 4 అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు 4 ఇంటూ 3. ఈ రెండిటిని యాడ్ చేసి మనం ఆన్సర్‌లోకి యాడ్ చేసేస్తాం. ఓకేనా? సో, దిస్ హౌ యూ డూ ఇట్. లెట్ us లుక్ ఎట్ ద కోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఆఫ్ ఇది గ్రాఫ్ క్రియేట్ చేసుకోవడానికి నేను అడ్జసెన్సీ లిస్ట్ అనేది డిక్లేర్ చేసుకున్నా. దాని ఆన్సర్ ఈక్వల్ టు 0 చేసిన. ఆన్సర్ అనేది గ్లోబల్ వేరియబుల్ లెక్క తీసేసుకున్నా. ఓకే. దాని తర్వాత ఇక్కడ అడ్జసెన్సీ లిస్ట్‌తోని నేను గ్రాఫ్ అనేది క్రియేట్ చేసేసుకున్నా. దాని తర్వాత టోటల్. టోటల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రతి ఒక్క గ్రూప్‌లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి. ఐ విల్ బి కాలిక్యులేటింగ్ దట్ ఫ్రీక్వెన్సీ. ఓకే. దాని తర్వాత డీఎఫ్ఎస్ స్టార్ట్ చేసిన ఫ్రమ్ నోడ్ 0. ఓకే. నోడ్ 0 నుంచి నేను డీఎఫ్ఎస్ స్టార్ట్ చేశాను. తర్వాత పేరెంట్ అనేది పాస్ చేసేసుకున్నా వితౌట్ పాసింగ్ ఏ విజిటెడ్ లిస్ట్. ఓకే. దాని తర్వాత ఒక వెక్టర్ ఆఫ్ ఇంట్ డి అనే ఒకటి డిక్లేర్ చేసుకున్నా. దిస్ ఇస్ గోయింగ్ టు స్టోర్ మై కౌంట్ ఆఫ్ ఆల్ ద గ్రూప్ నంబర్స్ ఫ్రమ్ దట్ సబ్ ట్రీ. ఓకేనా? ఆ సబ్ ట్రీ కింద చైల్డ్‌లో ఉన్న వాటన్నిటిలో కాలిక్యులేట్ చేసేసినా. దాని తర్వాత కరెంట్ జీ అంటే ఇప్పుడున్న నోడ్ గ్రూప్ అనేది నేను కాలిక్యులేట్ చేయడానికి ఐ హావ్ యూజ్డ్ దిస్. ఇది అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ పెట్టేయొచ్చు. దాని తర్వాత ఆ గ్రూప్‌లో నా నైబర్ నోడ్స్ ఏమేమి ఉన్నాయి? పేరెంట్ అయితే కంటిన్యూ ఆర్ ఎల్స్. డీఎఫ్ఎస్ చేసిన తర్వాత నాకు కింద నుంచి ఏమేమి నోట్స్ వచ్చినాయి. ఆ నోట్స్ అనేవి ప్రతిసారి నేను నా ఫ్రీక్వెన్సీ నా ఫైనల్ దాంట్లోకి యాడ్ చేసేసుకుంటా. ఇది డి అనే దాంట్లోకి. దాని తర్వాత నా లోపల నా సబ్ ట్రీలో ఎన్నున్నాయి అండ్ నా సబ్ ట్రీ బయట ఎన్నున్నాయి. ఐ విల్ బి కాలిక్యులేటింగ్ దోస్ 2 అండ్ ఐ విల్ బి మల్టిప్లైయింగ్ ఇట్ బై ఐ విల్ బి మల్టిప్లైయింగ్ బోత్ ఆఫ్ దెమ్. ఐ విల్ బి యాడింగ్ ఇట్ టు ద ఆన్సర్. ఓకేనా? ఈ నోడ్ అనేది ఎన్ని వాల్యూస్ ఉన్నాయో యాడ్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఐ విల్ బి రిటర్నింగ్ ద వాల్యూ డి. ఓకేనా? వెక్టర్ ఆఫ్ ఇంట్ డి. ఓకేనా? దిస్ ఇస్ ద కోడ్ ఫర్ the last question. Okay. Thank you for watching.